నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు సిండికేట్ గా ఏర్పడి పేద ప్రజల దగ్గర అత్యధిక వసూళ్లు చేస్తూ వారి రక్తాన్ని తాగుతున్నారని మండిపడ్డారు. ఏ ఆసుపత్రి కూడా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం లేదని విమర్శించారు. వెంటనే ఉన్నతాధికారులు ఈ ఆసుపత్రుల మాఫియాపై దృష్టి సారించాలని కోరారు. అనంతరం ఎంఆర్ఓ రామరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గౌడ్ పాల్గొన్నారు. ఇవాళ కల్వకుర్తిలో ఒక హాస్పిటల్ మాఫియా నడుస్తుంది. కల్వకుర్తిలో దాదాపు పేద ప్రజల దగ్గర హాస్పిటల్ దగ్గరకు వస్తే ఒక్క రోజుకు బెడ్ ఛార్జ్ 6,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది హైదరాబాద్ లో పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా ఉందో లేదో కానీ కల్వకుర్తిలో మాత్రం ఒక్కరోజు బెడ్ ఛార్జ్ 6,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. పేద ప్రజలు వాళ్ళు డెలివరీ కోసం హాస్పిటల్కి వస్తే 60,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీన్ని ఇవన్నీ తెలిసినా కూడా డిఎంహెచ్ఓ కానీ ఈ సంబంధిత అధికారులు కానీ ఎవరు కూడా ఈ విషయంలో పట్టించుకోవడం లేదు. గత రెండేళ్ల కింద కరోనాతో ప్రజలందరూ కూడా కకలావికలమై తమ ఉపాధినంతా కోల్పోయి జీవనం గడుపుతున్న పరిస్థితులలో ఇప్పుడు దాదాపుగా టైఫాయిడ్ తోటి తమ పిల్లలను హాస్పిటల్కి తీసుకొస్తే ఒక్కరోజు ఉండాలంటే 6,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పి అవి కూడా మీరు ముందే ఇవ్వాలి,